గిరిధర్ గారు. వాసుదేవన్ జీ, ఈ రోజు మన టాపిక్ నాకు తెలిసి ట్రంప్ అండి. ట్రంప్ నుంచి వక్ఫ్ వెళ్ళామో నాకు అర్థం కావట్లేదు. ట్రంప్ నుంచి బాబర్ నుంచి బహదూర్ షా జాఫర్ దాకా మాట్లాడారు మరి కిరణ్ గారు. సింపుల్, భారతదేశం అంతా వక్ఫ్ ప్రాపర్టీ అంటే మనకి సమస్యలే ఉండవు కదా. హ్యాపీగా మనం దాన్ని సమస్యని ఇప్పుడు మనం దాన్ని క్లోజ్ చేసేసుకోవచ్చు. అది కాదు కదా. మనకి ఈ రోజు మాట్లాడుతున్న టాపిక్ కి వాక్ బోర్డ్ కి ఏంటి కనెక్షన్? వాక్ బోర్డ్ చట్టాన్ని సుదీర్ఘంగా 2 సభల్లో చర్చించి వీళ్ళు వేసిన ప్రశ్నలకి వాళ్ళకి సమాధానాలు ఇచ్చారు. సమాధానాలు ఇన్ఫాక్ట్ మనకు పార్లమెంటరీ కమిటీ ఏదైతే దాన్ని అపాయింట్ చేశారో దాంట్లో కూడా చర్చలు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు మనం దాని గురించి చర్చించాలంటే మనకు 2 గంటలు దాని గురించి చర్చించవచ్చు, పాయింట్ బై పాయింట్ చర్చించవచ్చు. హక్కులు లేవు అంటే ఎవరికి హక్కులు లేవు? ప్రభుత్వాలు ఇలా వాళ్ళకు బాధ్యత లేకుండా ప్రవర్తించే దానికి ఉదాహరణగా ఆయన బహుశా చెప్పే ప్రయత్నం చేశారు. మరి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం కదా ఈరోజు టీటీడీ చట్టాన్ని మార్చి దాంట్లో స్త్రీలకు హక్కులు ఇచ్చేటువంటి, దళితులకు దాంట్లో మెంబర్షిప్ ఇచ్చేటువంటి దిశగా మరి బాధ్యత గల చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు. మరి ఉప ముఖ్యమంత్రి ఆయనేమో హిందూ ఏదో ధార్మిక ట్రస్ట్ పెట్టాలంటున్నాడు ఆయన. మరి మాట్లాడిన దానికి మనకి ఇప్పుడు యాక్షన్ ఏం కనిపిస్తుందో నాకేం కనిపించట్లేదు. మరి అది చేయొచ్చు కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆలయ భూములు ఏవేవి అన్యాక్రాంతమైనో దాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం ఏమైనా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయా? సో అందుకని అన్ని ప్రభుత్వాలు కూడా వాళ్ళ పాలిటిక్స్, వాళ్ళ ప్రయారిటీస్ ఆధారంగానే చేస్తారు. డొనాల్డ్ ట్రంప్ దానికి భిన్నంగా ఏం లేడు. డొనాల్డ్ ట్రంప్ యొక్క నేను మళ్ళీ ఈ రోజు టాపిక్ నేను మళ్ళీ రాదలుచుకున్నాను, ఎందుకంటే అక్కడికి వెళ్తే అది చాలా పెద్ద టాపిక్. అది ఆ పాయింట్స్ అన్ని మన తర్వాత సపరేట్ గా మీరు ఏదైనా చర్చ పెడితే దాని గురించి చర్చించవచ్చు మనం. దానికి ఉదాహరణ ఇచ్చారు అమిత్ షా గారు. 4 లక్షలు 9 లక్షలు ఎలా అయింది అని చెప్పారు ఆయన. ఈ యొక్క చట్టం వచ్చిన తర్వాత 2013 నుంచి ఇంతవరకు ఎలా ఇలా విచ్చలవిడిగా పెరిగిపోయినాయో మనం చూసామని ఆయన చెప్పారు స్పష్టంగా. కాబట్టి అది దట్స్ అ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. ఐ థింక్ ఈ రెండింటిని మిక్స్ చేయకూడదు మనం. డొనాల్డ్ ట్రంప్ యొక్క ఉద్దేశం అంతా కూడా ఒక మ్యాక్సిమలిస్ట్ పొజిషన్ తీసుకొని అక్కడి నుంచి మనం నెగోషియేట్ చేద్దాం అన్నది ఒకటి. 2, వాళ్ళ దేశంలో డీఇండస్ట్రియలైజ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ రీఇండస్ట్రియలైజ్ చేయాలి అన్నది ఒక పాయింట్. 3వది, మనకు గతంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, ఆయన చేసినటువంటి టారిఫ్స్ వల్ల వాళ్ళ దేశంలో కాస్ట్ అంత గణనీయంగా పెరగలేదు కాబట్టి ఏదో విధంగా బఫర్ అవుతాయి అన్నది ఆ విషయము. 4వ విషయము, సరే ఇందాక ప్రసాద్ గారేమో మన ఫార్మాస్యూటికల్స్ వేట పడచ్చేమో అని అంటున్నారు. ఆయన పడినప్పుడు దాని గురించి చర్చిద్దాం. ఇప్పటికైతే మినహాయించారు. అది భారతదేశంలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ మాత్రమే ఒక ఏకపక్షంగా దాన్ని మినహాయించలేదు. ప్రపంచంలో ఫార్మాస్యూటికల్ అన్నిటికి కూడా అన్ని దేశాలకు కూడా వర్తిస్తుంది. ఇది ఏది కూడా ఒక కంట్రీ స్పెసిఫిక్ గా వేయలేదు ఆయన. కాబట్టి మనం ఒకరే కాదు, ప్రపంచంలో అన్ని ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కూడా దాని నుంచి ప్రస్తుతానికి ఏం వేటు పడలేదు. రేపు పడినప్పుడు దాని గురించి ఆలోచన చేద్దాం. కానీ ఇంతలోపు మనది ఇందాక నేను చెప్పినట్టు BTA, బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్, అమెరికాతో మనం ఆల్రెడీ ఒప్పందం చేసుకోబోతున్నాం. చేసుకున్న తర్వాత అన్ని రంగాలకు సంబంధించినటువంటి ట్యాక్సెస్ అన్ని కూడాను ఆ అగ్రిమెంట్ మేరకు అవన్నీ ఉండబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు వేసిన టారిఫ్లు అప్పుడు పనిచేయవు. ఈ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఒక్కొక్క వర్టికల్, ఒక్కొక్క ఇండస్ట్రీకి ఎటువంటి ట్యాక్స్లు విధిస్తారో, ఎటువంటి ఒప్పందాలు 2 దేశాలు కలిపి చేసుకుంటాయో దాని ఆధారంగానే అవి ఉండబోతుంది. కాబట్టి మనకు దాని గురించి ఇప్పుడే వరి అవ్వక్కర్లేదు. ముందు ఏమవుతుందో, ట్రంప్ తర్వాత వచ్చేవాళ్ళు దీనికి 26% నుంచి 62% చేస్తారేమో. మనం అంత క్రియేటివ్ గా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇమ్మీడియట్ గా అనౌన్స్ చేసినటువంటి ట్యాక్స్ వల్ల మనకి ఏం ఇబ్బందులు అనేది దాని గురించి మనం ఆలోచిద్దాం. ఇంకొక విషయం దీనిలో చర్చ ఏమొచ్చిందంటే, మనకు ఐటీ రంగం. నిజంగా భారతదేశం నుంచి ఐటీ మనం ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం? మన ఎక్స్పోర్ట్ రమారమి ఏమి లేదని చెప్పాలి. మనం ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే మన ఐటీ ప్రొఫెషనల్స్ యొక్క దీన్ని ఏమంటారంటే కుర్చీలను ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంతకంటే ఏం లేదు. ఇక్కడ ఇన్ఫోసిస్ కానీ, మనకు విప్రో కానీ, TCS కానీ, ఇవి ఐటీ కంపెనీలు కావు, ఇవి HR కంపెనీలు. మీరు ఈ కంపెనీలు ఎక్కడైనా వెళ్ళి చూడండి. మీరు ఇన్ఫోసిస్కి వెళ్ళండి, బయట మీకు ఇన్ఫోసిస్ అని పెద్ద బోర్డు ఉంటుంది. లోపలికి వెళ్తే రిసెప్షన్లో ఇన్ఫోసిస్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో సిస్కో ఉంటుంది. సిస్కోకి మీ ఇన్ఫోసిస్ ID కార్డ్ పనిచేయదు అక్కడ. సిస్కో వాళ్ళ లిటరల్గా సిస్కో ఎంప్లాయీస్, వాళ్ళకి జీతమేమో ఇన్ఫోసిస్ ఇస్తుంది, కానీ సిస్కో ఒక యాక్సెస్ కార్డు పనిచేస్తుంది. సిస్కోనే వాళ్ళ జీతాలు, వాళ్ళ ఉద్యోగాలు ఉండాలా ఉండకూడదా, వాళ్ళకి బోనస్లు అన్ని సిస్కో నిర్ణయిస్తుంది. వాళ్ళు అమెరికాలో సోషల్ సెక్యూరిటీని, ఈ H1 వీసాలు, ఈ తంటాలు తప్పించుకోవడం కోసం అని చెప్పి వీళ్ళ డంప్ చేశారు, కాంట్రాక్ట్ ఇచ్చారు అంతే. కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ వీళ్ళు సిస్కో ఎంప్లాయీస్.
ఇంకో ఫ్లోర్కి వెళ్తే మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్ ఉంటారు, అంతకంటే పైనకి వెళ్తే మీకు ఇంకేదో మెటా, ఫేస్బుక్ ఎంప్లాయీస్ ఉంటారు. సో కాబట్టి వీళ్ళు ఇన్ఫోసిస్ ఏం చేస్తోంది, ఒక బిల్డింగ్ ఇచ్చి సిస్కో ఎంప్లాయీస్ అక్కడ కూర్చోబెట్టింది అంతే. సో మన దగ్గర ఐటీ అనేది ఏమవుతుంది, ఐటీకి ఉదాహరణ ఏంటి, మీరు టెక్నాలజీ మీరు ఐపీ రూపేణా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రూపేణా మీరు రిజిస్టర్ చేయాలి. భారతదేశంలో ఎన్ని ఐపీఎల్ రిజిస్టర్ అవుతున్నాయి? నేను ఒకప్పుడు గూగుల్లో ఉన్నప్పుడు వీళ్ళ ఐటీ కంపెనీ, సోకాల్డ్ ఐటీ కంపెనీస్ సిఎఫ్ఓస్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అందరినీ, నేను కూడా గూగుల్కి హెడ్ ఆఫ్ ఫైనాన్స్ ఉండిందా కదా భారతదేశంలో, గూగుల్ వచ్చినప్పుడు ఐ వాజ్ ద ఫస్ట్ హెడ్ ఆఫ్ ఫైనాన్స్ ఆఫ్ గూగుల్ ఇండియా. కాబట్టి వీళ్ళందరినీ కూర్చోబెట్టి నేను ఒక సదస్సు పెట్టాను, ఒక మీటింగ్ పెట్టాను. వీళ్ళని అడిగాను నేను, అప్పుడు ఇంకా వడ్లమాని శ్రీనివాస్ కూడా ఉండేవారు, మన సత్యం కంప్యూటర్స్. ఇప్పుడు అఫ్ కోర్స్ ఆయన అరెస్ట్ అయ్యి చాలా గొడవ అయిందో తెలిసిన విషయం మనకు. వీళ్ళని అడిగాను, మీరు ఎంతమంది టెక్నాలజీ ఐపీఎస్ మీరు ఫైల్ చేస్తున్నారు అంటే, మేము కాన్షియస్ గా మా పాలసీ, కంపెనీ పాలసీ డెసిషన్, మేము ఐపీను ఫైల్ చెయ్యము అన్నారు. మేము ఐపీ ఫైల్ చేస్తే మా కస్టమర్స్ కి డైరెక్ట్ గా కాన్ఫ్లిక్ట్ లో వస్తాం, మేము వాళ్ళ కాంపిటీషన్ లో వస్తాం, మాకు కాంట్రాక్ట్స్ పోతాయి, కాబట్టి మేము ఐటీ చెయ్యము అన్నారు. అంటే ఐపీ అంతా కూడాను అమెరికాలో ఉంటుంది, మన భారతదేశంలో ఉండదు. అది ఐటీ ఎక్స్పోర్ట్ చేయట్లేదు, మనం గుర్తుపెట్టుకోండి. మన ఐటీ పేరు చెప్పుకుంటున్నాం, మనం ఓన్లీ హ్యూమన్ రిసోర్సెస్ కుర్చీలు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మించి ఇంకేం చేయట్లేదు మనం. అమెరికాలో రమారమి యావరేజ్ ఒరిజినల్ ఐపీస్ 1,00,000 రిజిస్టర్ అవుతే, ఈరోజు జపాన్ లో రమారమి 40,000, 30,000 రిజిస్టర్ అవుతాయి. చైనాలో 25 నుంచి 30,000 అక్కడ రిజిస్టర్ అవుతాయి. భారతదేశంలో 1,500 రిజిస్టర్ అవుతుంది. కాబట్టి మనం ఐటీ ఎక్స్పోర్ట్ కింద మనం ఎలా మనం వీపు కొట్టుకుంటున్నాం మనం. దాని మీద ట్యాక్స్ ఎవరు వేస్తారు, ఎవరు వేరు, ఎందుకంటే వీళ్ళు సిస్కో కంపెనీ ఇక్కడ ఉందంతే. కాబట్టి ఇక్కడ ట్యాక్స్ వేస్తే మనకు లాభం, మన భారతదేశానికి లాభం. ఎందుకంటే ఇవన్నీ ఎస్టీపీఐ కంపెనీస్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. మనం వీళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చాం. వీళ్ళ ఖర్చుకి 5%, 10% యాడ్ చేసి అమెరికాకి బిల్ చేస్తారు వీళ్ళు. వీళ్ళ జీతాలు, వీళ్ళ రెంట్లు, వీళ్ళ ఎలక్ట్రిసిటీ, కంప్యూటర్ బ్యాండ్ విడ్త్, వీళ్ళ ట్రావెల్, ఇవన్నీ కలిసి ఎంత ఖర్చు అవుతుందో, ఈ ఖర్చు ప్లస్ 10% వాళ్ళ మీద బిల్లింగ్ చేస్తే వాళ్ళు డాలర్లు పే చేస్తారు. వాళ్ళు మన మీద అడిషనల్ టారిఫ్ వేసారు కూడా మనకే హాయ్. ఇదో నెలకు 100 రూపాయలు ఖర్చు 130 అయింది అనుకోండి, 100 మీద 10% వేస్తే నాకు 10 రూపాయలు వచ్చేది, 130 మీద 10% వేస్తే ఇంకో $3 ఎక్కువ వస్తాయి. కాబట్టి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోవడం చాలా తప్పు. నేను ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చినా వాడిని, నాకు తెలుసు అది ఏంటో పరిస్థితి. ప్లస్ మన ఈవెన్ హార్డ్వేర్ ఇండస్ట్రీ కూడా అంతా చైనా మీద డిపెండ్ అయి ఉన్నాం మనం. చైనా సప్లై చేస్తున్నాం, మనం కొంటున్నాం. కాబట్టి మనకు దీనివల్ల ఏం ఇంపాక్ట్ ఉంటుంది, నాకు నిజంగా ఐ వాంట్ టు సీ దట్. పర్టికులర్ ఒక వర్టికల్ చూపించమనండి. మనకు రైస్ కన్సంప్షన్ మనం చేస్తున్న, మనం ప్రొడ్యూస్ చేసిందా మనమే కన్సూమ్ చేస్తున్నాం. మనం ఎవరికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం? అమెరికాలో కన్సంప్షన్ కెపాసిటీ ఎప్పుడు ఉంది? బియ్యం తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకు ఉన్నదే 30 కోట్ల చిల్లర పాపులేషన్. దాంట్లో బియ్యం తినేవాళ్ళు ఎంతమంది? ఎన్ని మిలియన్ టన్స్ మీరు అక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి? కాబట్టి ఇవంతా కూడా ఏంటంటే ఒకే ఆర్గ్యుమెంట్కి ఏదో చేయొచ్చు. ఏదో మనకు పక్కన ఉన్నటువంటి ఇక్కడ భీమిలీపట్నంలో, నేను భీమిలీలో ఉంటాను కదా, భీమిలీపట్నంలో ఉన్నటువంటి కొన్ని ప్రాన్ కంపెనీలు దెబ్బతిన్నాయంటే 4-5 దెబ్బతిన్నాయని ఈజీగా చెప్పొచ్చు. ట్రంప్ ఈ టారిఫ్లు వేయక ముందరే అమలాపురంలో ఉన్నటువంటి ఫిష్ ట్యాంక్స్ అన్ని కూడా నాశనం అయిపోయినాయి, కుప్పగూలినాయి. ఆ ఇండస్ట్రీ అంతా పోయింది. సస్యశ్యామలమైన భూములన్నీ కూడా వాళ్ళు మొత్తం సర్వనాశనం చేసుకున్నారు. పక్కన ఉన్న పొలాల్లో అంతా కూడా కంటామినేషన్ వచ్చి ఈ రోజు అక్కడంతా కూడాను అవన్నీ కూడా బీడు పడిపోయి అమ్మకానికి వచ్చినాయి. అవన్నీ కూడా మన కోనసీమలో చూసామంటే పరిస్థితి ఇది. కాబట్టి అది ఆ డైనమిక్స్ వేరే. ఈరోజు సడన్ గా ట్రంప్ ఏదో ట్యాక్స్లు వేశాడు కాబట్టి ఇవన్నీ నష్టం అవుతున్నాయి అనుకోవడంలో మనకు విజ్ఞత లేదు. ఓవరాల్ మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నామో అంత కన్జ్యూమ్ చేస్తున్నాం. మనకు ఎక్స్పోర్ట్ చేసే సర్ప్లస్ మన దగ్గర చాలా తక్కువ ఉన్నది. కొన్ని వర్టికల్స్ చేసినా కానీ కూడా దానికి ప్రత్యామ్నాయాలు ఉంటాయి, దానికి ఆల్టర్నేటివ్స్ ఉంటుంది. మన భారతదేశంలో కన్సంప్షన్ చాలా పెంచుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనం ప్రొడ్యూస్ చేస్తోంది కొన్ని కంపెనీలు అయితే డైరెక్ట్ గా ఏవైతే మనకు జర్మనీ, యూరోప్ లో ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకు కావాలి. భారతదేశం ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలం. మనకు ఉన్నటువంటి కెపాసిటీ మనం ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలం. కాబట్టి ఆ ఇబ్బంది లేదు. ఇన్ఫాక్ట్ మెడికల్ టూరిజం మన దేశానికి వస్తున్నారు. ఈ రోజు అమెరికాలో మీకు ఏదైనా చిన్న రోగం వచ్చిందంటే కనుక మీకు వెయిటింగ్ లిస్ట్ ఎంత ఉంటుందండి? సంవత్సరం రోజులు వెయిట్ చేయాలి మీరు చిన్న చిన్న సర్జరీలకి, వాటికి వీటికి. వాళ్ళు హాయిగా భారతదేశంలో వచ్చి 2 రోజులు చేసుకుని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇదంతా కూడా చెప్పడం చాలా ఈజీ. ఎందుకంటే మనం చాలా కామ్గా ఉన్నాం, క్వైట్ గా ఉన్నాం. మనం కొంత ఇంపాక్ట్ ఉంటుంది, దాన్ని ఎలా అబ్జర్వ్ చేయాలో మనకు తెలుసు, ప్రాక్టికల్ గా దాన్ని ఎలా మనం తిప్పికొట్టాలో మనకు తెలుసు. కాబట్టి మనకు ఐటీ రంగానికి ఏం ఇంపాక్ట్ ఉండదు, మన జెమ్స్ అండ్ జ్యువెలరీస్కి ఏం ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే కొనేవాడు ఇది 90,000 తులం నుంచి 1,00,000 తులమైనా కానీ వాడు కొంటాడు. కాబట్టి మనకి దాంతో ఏం ఇబ్బంది లేదు. కాబట్టి ఎన్నో రంగాల్లో మనకు చాలా మనం కుషన్ అయి ఉన్నాం.
కొన్ని రంగాల్లో, కొన్ని స్పెసిఫిక్ రంగాల్లో మనకి ఎక్కడైతే అమెరికా మీద ఎక్కువ ఎక్స్పోర్ట్ ఉంటుందో అది దెబ్బలు తగిలినా కానీ కూడా అబ్జర్వ్ చేస్తున్న కెపాసిటీ మనకు ఉన్నది. రెండో విషయం, అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వాళ్లకు ఖర్చులు పెరుగుతాయని ట్రంప్కు తెలుసు. అందుకనే ఆయన ఏం చేశారంటే ట్యాక్స్ రాయితీలు ఇస్తానంటున్నాడు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ని తగ్గిస్తాను, ఇన్కమ్ ట్యాక్స్ ఈ డాజ్ తర్వాత ఇవన్నీ కూడా ఏవైతే పైసలు సేవ్ చేస్తున్నారో ఆ పైసలు మళ్ళీ మా ప్రజలకి నేను తిరిగి ఇస్తాను అంటున్నాడు. కాబట్టి బహుశా $2,000, $3,000, $5,000 మళ్ళీ ప్రతి ట్యాక్స్ పేరుకి వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉంది అక్కడ. ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ అంటున్నాడు. కాబట్టి ఈ వాళ్ళకి మార్కెట్ లో వాళ్ళ ధరలు పెరిగేదానికి కుషన్ చేస్తున్నాడు. వాళ్ళ ప్రజలు కూడా ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఇదంతా పెద్ద గేమ్ ఆడుతున్నాడు. ఈ యొక్క సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేసింది అమెరికా. బ్రిటన్ వుడ్స్ అని చెప్పేసి ఒక సిస్టమ్ 1945 లో ఎస్టాబ్లిష్ చేశారు. డాలర్ ఆధిపత్యాన్ని స్థాపించడానికి వాళ్ళు చేశారు. తర్వాత మనకు రొనాల్డ్ రీగన్, తర్వాత మార్గరెట్ థాచర్ కలిసి దీన్ని మళ్ళీ ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. తర్వాత మనకు తెలుసు, మనకు రిచర్డ్ నిక్సన్ వచ్చిన తర్వాత చైనాతో ఓపెన్ చేసిన తర్వాత మనకు ఒబామా, క్లింటన్ వీళ్ళు కంప్లీట్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా చైనా హస్తగతం చేశారు. దాన్ని మొత్తం ఆ సిస్టమ్ ని రివర్స్ చేస్తున్నాడు. అండ్ ఇంతవరకు ప్రపంచంలో ఉన్నటువంటి ఎకనామిక్ మోడల్ ని ఎస్టాబ్లిష్ చేసింది అమెరికా. మళ్ళీ అమెరికానే దాన్ని తెరగ రాస్తాం. కాబట్టి ఇది వాళ్ళ దాని గురించి పట్టించుకోవాల్సిన అంత పెద్ద సమస్య కాదు. మనకు ఆపర్చునిటీ ఉంది, భారతదేశానికి విపరీతమైన ఆపర్చునిటీ ఉంది. వాళ్లకు ఇప్పుడు ఇటువంటి స్ట్రక్చరల్ చేంజెస్ చేయకపోతే వాళ్ళు రేపు పెన్షన్ ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి, వాళ్ళ మొత్తం ఆ సిస్టమ్, ఎకనామిక్ సిస్టమ్ కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి, వాళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క ఏమంటారంటే మనం తప్పులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి అమెరికా వాళ్ళు స్ట్రక్చరల్ గా మారాలి. ఎంతకాలం ఇలా విచ్చలవిడి ఖర్చు పెట్టుకుంటూ వెళ్తారు వాళ్ళు. అందుకనే యుద్ధాలు ఆపాలంటున్నాడు. ఎందుకంటే యుద్ధాలు అమెరికాకు లాభసాటి. మీరు చూసారంటే వాళ్ళ ఎకనామిక్ కర్వ్ చూసారంటే 2 యుద్ధాల మధ్యలో రెసెషన్కి వెళ్ళిపోతుంది అమెరికా. రెసెషన్ నుంచి బయట కావాలంటే యుద్ధం చేయాలి వాళ్ళు. సో ఈ యొక్క ప్యాటర్న్ అమెరికాలో ఉంది. దాన్ని బ్రేక్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. సక్సెస్ అవుతాడో లేదు, ఆయన కరెక్ట్ చేస్తున్నాడో నాకు తెలియదు. కానీ ఆయన ఆలోచన ఏంటి, ఎలా దాన్ని విశ్లేషిస్తున్నారు, దాని గురించి మనం చెప్తున్నాను. ఇప్పుడు యుద్ధం చూడండి మీరు, రమారమి $200 బిలియన్ మేము యుక్రెయిన్కి ఇచ్చామని వీళ్ళు చెప్తున్నారు బైడెన్ అడ్మినిస్ట్రేషన్. జెలెన్స్కీ నాకు $50 బిలియన్ కంటే ఎక్కువ రాలేదంటున్నాడు. మరి $150 బిలియన్ ఎక్కడ పోయినట్టు? ఇవన్నీ కూడా రాంగ్ ట్రిప్ అయి మళ్ళీ వీళ్ళ చేతికి వస్తున్నాయి. రైట్ అండి, ఒకసారి ప్రసాద్ గారు కంక్లూడ్ చేస్తారంటే చాలా ఎక్సలెంట్ అనాలిసిస్. అంటే